క్లాతులు చూసారా? వాస్తవానికైతే ఎన్నో ప్రాంతాలు తిరిగాం ఈ క్లాతుల కోసం. ప్రతి సంవత్సరం క్లాత్ పందిళ్ళు వేయాలి అంటే చాలా ఎక్కువ మొత్తం అయిపోతుంది, లక్షలు ఖర్చు అయిపోతుంది. కానీ వచ్చే క్లాత్ కూడా కొంచెం మరీ ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువ వేడి అనేది జనాలు కూర్చున్న ప్రాంతంలో వస్తుంది. దైవజనులు ఇది ఆలోచించి ఆ మహాకూటాల ముందు ఎన్నో ప్రాంతాలు ఈ క్లాతుల కోసం, ఫోన్ చేయని ఇండస్ట్రీ లేదు, ఫోన్ చేయని షాప్ లేదు. అదిగో మీరు చూస్తున్నారు కదా ఆ క్లాత్లన్నీ. వీటి కోసం ఇంచుమించుగా తమిళనాడులో చెన్నై అవతలున్న దిండిగల్ అనే ప్రాంతం కావచ్చు, కోయంబత్తూరు దగ్గర ఉన్న ఈరోడే అనే ప్రాంతం కావచ్చు, ఎన్నో ప్రాంతాలు వెళ్ళడానికి సిద్ధపడ్డాం. కొంత దూరం అయితే వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా సరే లక్షల్లో చెప్తున్నారు. అది మన స్థాయి కాదు, మనం కొనలేమేమో, తక్కువ రేట్లో మనకి దొరకదేమో. దైవజనులు ఏదైనా సరే ₹1 తక్కువలోనే మంచిది వచ్చిన వారందరికీ శ్రేష్టమైనది ఇవ్వాలి అని ఆయనకున్న దాంట్లోనే, ఆయనకు దేవుడిచ్చిన దాంట్లోనే మంచిది ఇవ్వటానికి ఆయన వెతుకుతూ ఉంటాడు. ఎన్నో ప్రాంతాలు ఆరోగ్యం బాగోలా కానీ ఫలానా ఏరియాకి వెళ్తే, ఫలానా ఊరు వెళ్తే తక్కువ రేట్లో దొరికిద్దేమో, ఫలానా ప్రాంతం వెళ్తే తక్కువ రేట్లో ఉంటుందేమో అనుకొని తిరుగుతానే ఉన్నాం. అప్పటికి పాటలు అవ్వాలా. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకటే ప్రైస్. అదేమో లక్షలు కోట్లు దాటిపోతుంది. ఇంకా మాకు నిరుత్సాహం వచ్చింది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా కష్టం, కొనలేము. ఒకవేళ కొనాలి అనుకున్నా సరే ఇప్పటికిప్పుడు ఇంచుమించుగా 45,000 నుంచి 55,000 మీటర్లు మనకి దొరకాలి అంటే కష్టము. అంత ఎవరు ఇవ్వలేరు. ఇంకా పోయిన సంవత్సరం లాగానే ఆ క్లాతులతోనే సర్దు మనిగిద్దాం అనుకున్నాం. ఎందుకనంటే క్లాతులు సరిపోవట్లా. మనం అనుకున్న దానికంటే దేవుడేమో ఉన్నతంగా, మనం కొంతమంది ఇంతమంది చాలంటే అంతకు మించి 10 రెట్లు పంపిస్తున్నాడు ఆయన. వచ్చే క్లాతులు సరిపోవట్లా. అందరేం క్లాతులు సరిపోవట్లా అని అడుగుతారు. ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఇంకా ఉన్న క్లాతులు అన్నే కదా బయట వాళ్ళ దగ్గర, ఏం చేయాలి అని చెన్నై దాటి వెళ్ళిపోతా ఉన్నాం. ఇంకేడైనా దొరికిద్దేమో. మేము ఒకటే ఆలోచించుకున్నాం, ఇంక ఈ వెహికల్ పెట్టుకొని కన్యాకుమారి ఐడియా ఉందా? ఎక్కడండి అది? తమిళనాడు భారతదేశానికి బార్డర్ కింద. అక్కడ దొరికితే అంటే అక్కడ కూడా వెళ్ళటానికి సిద్ధపడ్డాం. మేమందరం అనుకుంటాం, ఎందుకు చీరాలోనే ఒక ₹10 ఎక్స్ట్రా అయినా ఆడే తీసుకుంటే పోయింది కదా అని మేమంటే, దైవజనులేమో అరే మనం కష్టపడకుండా దేవుని ప్రజలు ఇస్తున్నారు కదా అని వ్యర్థంగా ఖర్చు చేయడం తప్పు నాయన. మన వంతు మనం ప్రయత్నించాలి, మన వంతు మనం ట్రై చేయాలి. ఎందుకని అంటే ఏదో దేవుడు ఇస్తున్నాడు కదా అని చెప్పి వెచ్చలవిడిగా ఖర్చు చేయటం అనేది రేపొద్దున మనం దేవునికి లెక్క అప్పు చెప్పాలరా. అటువంటి పరిస్థితి ఈ మినిస్ట్రీకి రాకూడదు. ప్రతి రూపాయి రేపొద్దున దేవుని ముందుకు వెళ్ళినప్పుడు, నా కుమారుడా నీకు ఇవ్వబడిన ప్రతి రూపాయి నా సేవ కోసమే ఖర్చు చేసావని ఆయన చెప్పాలి. ఈ ధనం మాట్లాడిద్రా, నా బిడ్డలందరూ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోర్చి ఇచ్చిన ప్రతి రూపాయి నన్ను ప్రశ్నించిద్ది. కాబట్టి అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాను, కానీ ఉన్నాయి కదా అని చెప్పని విచ్చలవిడిగా ఖర్చు చేయను నేను అని ఆయన అన్నాడు. సర్చింగ్ డ్యూటీనేమో నాది. ఆ ముందు కూర్చొని ఎక్కడుంటుంది అని వెతకటం, లోపలేమో ఇంక ఎన్ని రోజులు తిరగాలి, ఎక్కడెక్కడ తిరగాలి. ఎందుకంటే మనకు వచ్చింది తెలుగు, ఆడందరూ ఎవరండి? తమిళ్. వాళ్ళకి మన బాధ అర్థం కాదు, వాళ్ళ బాధ మనకు అర్థం కాదు. ఏదో ఆ ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి మేనేజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రైస్, ఒకటే రేటు. ఇంకప్పుడు దైవదాసుడు ఆ మార్గంలో ఉండగానే సేవకుల చేత, ఇన్ని రోజులు మనం కష్టపడ్డాము, దేవుడు మన బాధ చూస్తున్నాడు, ప్రభుచితం అయితే ఈ మార్గం మధ్యలోనే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, ఒకసారి మీరంతా కలిసి ప్రార్థన చేయండి అంటే ఆ వెహికల్లో ఉన్న సేవకులం అందరం ప్రార్థన చేశాం. ఆ సేవకులు అందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అయిపోయింది. ఈ లోపు అంత లాంగ్ జర్నీ కదా ఓ దగ్గర ఆగి టీ తాగుదామని వెహికల్ ఆపుకున్నాం. టీ తాగి వచ్చి వెహికల్ ఎక్కగానే ఓ ఫోన్ వచ్చింది మాకు. ఎక్కడి నుంచి? రాజస్థాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఇంకా నేనేం చెప్పలేదే, నేను అప్పుడే కొట్టేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేశా. హలో సార్, చెప్పండి సార్. నా ఫీలింగ్ ఏంటంటే ఇంక లేదు అవకాశం. ఎట్లాగో ఇతను కూడా ఆ రేటే చెప్పేది, ఇతను కూడా ఆ ప్రైజే చెప్పేది, ఇంక దానికి నేనెందుకు కష్టపడి మాట్లాడటం అని చెప్పి నేనేం చేశాను, చెప్పండి సార్
సార్ మీరు ఏదో క్లాతులు కావాలని చెప్పని మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, మా దృష్టికి వచ్చింది, మేము కాల్ చేస్తున్నాం మీకు అని చెప్పి అతను అన్నాడు. అవును సార్, క్లాత్ కావాలి మాకు. ఇంచుమించుగా ఆ కైవారం మొత్తం కలిపే ఉంటుంది, ఒక 50 ఎకరాల దాకా కావాలండి, క్లాత్లు కావాలి. మరి మీ దగ్గర ఉన్నాయా అని అడిగాను. వెంటనే అతని దగ్గర మరి క్యాలిక్యులేటర్ ఉందేమో, మేమేమో మాకు కొలత ఎట్లా వేయాలో కూడా తెలియట్లా. మరి 50 ఎకరాలంటే అది 2-3 ఎకరాల కొలత తీయటానికి. చూసారా ఆ ప్లేస్ చూసారా? ఈ చివరి నుంచి ఆ చివరికి పోతుంటేనే కాళ్ళు నొప్పులు వచ్చేసి ఆ మధ్యలోనే ఒక చాటు కూర్చొని మళ్ళీ కాసేపు పైకి వెళ్తున్నట్టుంది, అంత లాంగ్ ఉంది. 50 ఎకరాలు క్లాత్ ఉందా లేదా అంటే అతను అంటాడు, సార్ మీరు చెన్నై, బెంగళూరు, కేరళ ఇటు వెళ్ళినా సరే వాళ్ళు మీకు చెప్పే జిఎస్ఎం 320 అని చెప్తారు, అంటే 320 మందం ఉంటుంది అని చెప్తారండి. కానీ అది ఉండేది 220 మాత్రమే. అది మీరు తీసుకున్నా వ్యర్థమే, డైరెక్ట్గా సన్ అనేది మనుషుల మీద పడిద్ది, మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి అన్నాడు. నేను అనుకున్నాం ఈ మాటలు అందరూ చెప్తారులే, సరే మీ సంగతి ఏం చెప్పండి అన్నాను. అతను అన్నాడు, మా దగ్గర పర్ఫెక్ట్ మీరు అనుకునే మందం సరిపడా క్వాలిటీ మా దగ్గర ఉంది. నేను అనుకున్నా, అబ్బా ఇంత గట్టి చెప్తున్నాడంటే వీళ్ళకంటే కూడా ఎక్కువ చెప్తాడేమో అనుకుని నేను చెప్పండి సార్ అని చెప్పాను. అప్పుడు ఆయన అంటాడు, సార్ ఇన్ని ఎకరాలు కాబట్టి దీనికి ఇంచుమించుగా 50,000 నుంచి 70,000 క్లాతులు పడతాయి, చాలా క్లాతులు పడతాయండి అంటే నేను అన్నాను, అవును సార్ పడతాయి, మరి మాకు తెలుసు కదా, మరి మీ దగ్గర ఉన్నాయా అంటే అతను అన్నాడు, సార్ మా దగ్గర ఉన్నాయి. సరే ఎంత ప్రైజ్ ఎంత? అప్పుడు అతను చెప్తున్నాడు, మేము ఇంచుమించుగా 5 రూపాయలు అయ్యిద్ది అనుకుంటే, 5 కూడా కాదు, 6 రూపాయల నుంచి 7 రూపాయలు అయ్యిద్ది అనుకుంటే, నా దేవునికి ప్రార్థన చేసిన తర్వాత 2 రూపాయలకే అవి మొత్తం వచ్చేలా చేశాడు. ఇప్పుడు మేధావులు కొంతమంది 2 రూపాయలు అంటే 2 కోట్లు అనుకుంటారు, అంతేం కాదు, అంత మొత్తం కూడా లేదు మన దగ్గర. ఎంత? 2 రూపాయలకే. వెళ్ళాం రాజస్థాన్ ప్రాంతం వెళ్ళాం. ఆ రాజస్థాన్ ప్రాంతం వెళ్ళి అతని దగ్గరికి వెళ్తే అతను ఏదో మేము పరిచయం ఉన్నట్టు మాకు ఆ ఫ్యాక్టరీ అంతా చూపించి, ఆ క్లాత్ చూపించి, వాస్తవానికి అతను టర్న్ ఓవర్ మాకు చెప్పాడు. మేము ఆశ్చర్యపోయాం. ఇంచుమించుగా 200 కోట్ల టర్న్ ఓవర్ చేసే వ్యక్తి మేము వెళ్ళగానే మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టి ఆ ఓనరే మాకు సమోసా, టీ అన్నీ ఇచ్చి, మేము అనుకుంటున్నాం అబ్బో ఎంత బాగా సేవ చేస్తున్నాడంటే గట్టిగా బాగుతాడేమో అనుకున్నాం. ఏం లేదు. అతను అన్నాడు, సార్ మీరు కంఫర్ట్గా ఉండండి, మీకు ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎంత త్వరగా కావాలన్నా, మిగతా వాళ్ళు మొత్తం ఏమో క్లాత్ ఇస్తాము, కాకపోతే అది ఎప్పుడు ఇస్తామంటే మీటింగ్కి 2 రోజులు ముందు ఇస్తామన్నారు. కానీ నా దేవుని కార్యం చెప్పన, ప్రార్థించిన తర్వాత వెళ్ళిన 3వ రోజు 4వ రోజుకే క్లాత్లు మొత్తం వచ్చేసినాయి. హల్లెలూయా! నా దేవుని కార్యం అండి. తన భక్తుని మొర ఆలకించి ఏదైనా ఆయన చేయగలడు, సమస్తము ఆయనకు సాధ్యమే. భక్తుడు దేవుణ్ణి పట్టుకోవటమే ఆలస్యం, అంతే. వన్స్ ఒక్కసారి దేవుణ్ణి పట్టుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని దేవుణ్ణి అడిగిన తరువాత సహాయము ఎటువైపు నుంచి వచ్చిద్దో తెలియదు, ఎక్కడి నుంచి పిలుపు వచ్చిద్దో తెలియదు. లేకపోతే అతనికేం అవసరం అండి? 200 కోట్ల టర్న్ ఓవర్ చేసేవాడికి మన ఫోన్ ఏమన్నా అవసరమా? మన నెంబర్ ఏమన్నా అవసరమా? దేవుని మహాకృప, అద్భుతమైన క్లాత్ మనకి రావటానికి దేవుడు సహాయం చేశాడు.